జీవితం. ఇవే నేటి తరం యువత కోరికలు అనుకుంటే పొరపాటే. కాలం మారింది. లక్షల జీతం వస్తున్నా వదిలేసుకుంటూ యువతకు సంతృప్తినిచ్చే రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కోవకు చెందినవారే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటప్పాజీ. రసాయనాలతో నిర్జీవమై నిస్సారంగా మారిన భూమిని రానున్న తరాలకు సారవంతంగా తయారు చేసి అప్పగించాలనే దృఢ సంకల్పంతో ప్రకృతి సేద్యానికి నడుంబిగించారు. ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని నేల తల్లిని అమ్ముకున్నారు. సేంద్రియ విధానంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామానికి చెందిన యువ రైతు పోసిన వెంకట అప్పాజీ ఐఐటిలో కెమికల్ ఇంజనీర్ చదివారు. ఢిల్లీలో డిఆర్డీఏలో శాస్త్రవేత్త ఉద్యోగాన్ని సంపాదించారు. నెలకు 1,00,000 జీతం. అయితే మట్టివాసన మీద ఉన్న మమకారం ఉద్యోగాన్ని వదిలేసేలా చేసింది. సొంత ఊరికి వచ్చి తనకున్న 13 ఎకరాల్లో 6 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా దేశీ వరి రకాలైన రత్నచోడి, బ్లాక్ రైస్, రెడ్ రైస్ విత్తనాలను సేకరించి సాగు చేపట్టారు. మరోవైపు కొబ్బరిలో అంతర పంటగా మామిడి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మామిడి పూత దశలో ఉంది. ఎలాంటి రసాయనిక మందుల జోలికి పోకుండా పశువుల వ్యర్థాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తూ నాణ్యమైన దిగుబడి పొందుతున్నారు. ప్రతి జీవికి ఆహారం అవసరం. ఆ ఆహార అన్వేషణలో మన మనుషులు ఏం చేసామంటే ఉన్న మట్టిని కానీ జీవ వైవిధ్యాన్ని కానీ పూర్తిగా సర్వనాశనం చేసేస్తా మనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడం మొదలెట్టాం. ఆ క్రమంలో మొత్తం మట్టి ఏదైతే ఉందో, ఈ మట్టి 39 అంగుళాల మట్టి పైపొర ఏదైతే ఉందో, మొత్తం భూమి మీద ఉన్న 87% జీవులు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి, మనుషులతో సహా. ఇప్పుడు మనం హరిత విప్లవం అది మంచికే మొదలైంది, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఈ 30 ఏళ్లలో 40 ఏళ్లలో అట్లీస్ట్ ఇండియా మన దేశవ్యాప్తంగా మొత్తం 30% భూములు ఎడారిగా మారిపోయాయండి, నిస్సారంగా మారిపోయాయి. ఇప్పుడు ఈ 30% భూముల్లో కేవలం ఆహారాన్నే కాకుండా మొత్తం జీవ వైవిధ్యాన్ని కోల్పోయాం. అనేక సూక్ష్మజీవులు, పక్షులు, పిట్టలు, మొత్తం ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త వ్యవసాయ విధానం మొత్తం దేశానికి కానీ ప్రపంచానికి కానీ అవసరమై ఉంది. దాన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. ప్రకృతి వ్యవసాయం అంటే బేసికల్గా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటే, నువ్వు ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిని యొక్క సమతాస్థితిని కాపాడుకుంటూ నీ ఆహారాన్ని నువ్వు అన్వేషించుకుని నీ ఆహారాన్ని, మానవ జాతికి కావాల్సిన ఆహారాన్ని మనం సమకూర్చుకోవడం, అది ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఏంటంటే వేరే ఇతర జీవరాశులను హాని కలిగించకుండా మన ఆహారాన్ని అన్వేషించుకోవడాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఎందుకు ఖచ్చితంగా జరగాలంటే, నేను అన్నట్టుగా 30% భూమి ఆల్రెడీ ఎడారిగా మారిపోయింది. రానున్న అంటే UN ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ప్రకారం మన భూమి మీద ఉన్న నేలలో మహా అయితే ఇంకో 100 పంటలకో 150 పంటలకో ఉపయోగపడతాయి అంటండి. తర్వాత మొత్తం సాయిల్ విల్ బి ఎరిడ్, మొత్తం నిస్సారం అయిపోతుంది. ఇప్పుడు అంటే దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్ టు ఓపెన్ అవర్ ఐస్ అనమాట. మనం నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది వీలైతే అంతమంది, ఎంత వీలైతే అంత ప్రభుత్వం నుంచి సహకారం అందించి ఈ భూమిని కానీ నేలను కానీ కాపాడుకోకపోతే రేపు పొద్దుట భావితరాలు మనల్ని చేదరించుకునే పరిస్థితి వస్తుంది. మనం ఇప్పుడు ఈ తరం కానీ, ఈ ప్రభుత్వాలు కానీ, ఈ మనుషులం కానీ రేపు పొద్దుట చిన్నపిల్లలు చాలా విపరీతమైన ఆహార సంక్షోభానికి, ఆరోగ్య సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా జీవ వైవిధ్యం మొత్తం నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యవసాయ విధానం మారాలి. ఆ క్రమంలో నేను నా జీవితాన్ని గ్రామాల్లో లేకపోతే పర్యావరణానికి సంబంధించిన పనిలో నిమగ్నమై నేను నా జీవితాన్ని ఐ వాంట్ టు బీ ఫుల్ఫిల్డ్. ఆ క్రమంలో నేను నా ఉద్యోగం మానేసి మా స్వగ్రామం రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏట్లతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేసి ఏ విధమైన గ్రోత్ పొందారు? ప్రకృతి వ్యవసాయం నేను స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చినోడ్నే. మా నాన్నగారు రైతే. కాకపోతే నేను బయట చదువుకోవడం వల్ల అయితేనో లేకపోతే ఏ విధమైన కారణాలు అయితే నాకు వ్యవసాయం అసలు రాదండి. నేను ఉద్యోగం మానేసే వరకు వ్యవసాయం రాదు. కానీ నాకు పర్యావరణంతో ప్రకృతితో విడదీయరాని సంబంధం ఉంది. ఆ క్రమంలో నేను వచ్చినప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మా భూమి చూసుకుంటే అప్పటికే చాలా శిథిలమైపోయింది. అంటే ఎరువులు విచక్షణారహితంగా వాడి అసలు ఇప్పుడు ఎరువులు వాడడం వేరు, అసలు ఎరువు అది ఏంటో తెలియకుండా వాడేయడం వేరు.
ఆ క్రమంలో నేను చాలా కష్టపడ్డాను. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, ఇప్పుడున్న ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం. గో ఆధారితం అంటే ఏంటంటే, ఇప్పుడు మన భూమి ఉందండి, ఈ నేల ఉంది, ఈ మట్టిలో చెట్టు ఎలా పెరుగుతుందంటే అనేక కోట్ల సూక్ష్మజీవులు ఈ చెట్టుని పెంచడానికి తమ జీవక్రియలు నెరవేరుతూ ఉంటాయి. ఆ జీవక్రియల్లో ఆ అనుసంధానంగా చెట్టు పెరుగుతూ ఉంటుంది. మనం ఏం చేసామంటే ఎప్పుడైతే రసాయన ఎరువులు వాడడం బట్టో మొత్తం దాని యొక్క స్థూలంగా మొత్తం సూక్ష్మజీవులన్నీ చంపేసాం. సూక్ష్మజీవులను చంపేవాడికి కేవలం మనం బయట నుంచి ఇచ్చే ఎరువులు తప్పితే లోపల అది సహజంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం భూమి యొక్క సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతాం. అంత ఉన్నతమైన జీవితాన్ని వదిలి వ్యవసాయం చేస్తానంటే తల్లిదండ్రులు మొదట్లో బాధపడ్డా తరువాత సాగు విధానాన్ని చూసి మురిసిపోయారు. ఆడు ఐఐటి చేసి వస్తే చాలా బాధపడ్డానండి. నేను చిన్నప్పుడు కూడా అబ్దుల్ కలాం అని పిలిచేదాన్నండి. వీడు అబ్దుల్ కలాం అవుతాడు అనుకుని సంతోషించేదాన్ని. వచ్చాడని బాధపడ్డాను, కానీ తర్వాత ఇప్పుడైతే చాలా సంతోషిస్తానండి. నేను 10 మందికి ఒక మంచి ఇది చేస్తున్నాడని సంతోషిస్తానండి నేనైతే. మేమైతే చాలా ఇది అయిపోదామండి. ఇప్పుడైతే చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం అనుకుంటున్నానండి నేనైతే. మేము ఇంకా రెండోది ఏమి తినమండి, ప్రకృతి వ్యవసాయంలో ఏ వస్తువే తింటామండి. ఏ విషయంలో అన్నా సరే, ఆఖరి పసుపుతో సహా కూడా మేము ప్రకృతి వ్యవసాయంలో తింటున్నామండి. ఇప్పుడు 6 సంవత్సరాలు బట్టి ఏకంగానే చాలా అవసరం ఉంటుందండి. తెలుస్తూ లేదండి ప్రజలకైతే, ఇంకా తెలుస్తూ లేదండి అసలు. ఈ విషయం ఏటో వాళ్ళకి అర్థం అవ్వటం లేదు. అదేదో ఏడాకాలం కింద చూస్తారులేండి మా ఊళ్ళో అయితేని. కణం దిక్కులు ఎక్కడి నుంచి అండి, బెంగళూరు వరకు నుంచి ఇక్కడ వరకు ఆడు పంపిస్తాడండి. వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారండి మా ఇంటికి. అయితే అబ్బాయి కోసం కూడా వచ్చి చూడడానికి కూడా వస్తున్నారండి. కొండం మాటకండి ఆడి అసలు విషయం ఏంటి, సైంటిస్ట్గా ఉండి ఇలా ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి అని చూడడానికి కూడా వస్తున్నారండి ఇక్కడ. నేను అనుకున్న దాని మీద ఇతను ఎలా కష్టపడగలరా ఈ వ్యవసాయం అంటే, మా తాతల కాడి నుంచి మాది వ్యవసాయమే. కష్టపడగలరా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను 30 సంవత్సరాలు బయట వదిలేసాను. ఇక్కడికి వచ్చి ఎక్కడ వ్యవసాయం చేయగలడా అని నేను భయపడ్డాను. కానీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ, మ్యాక్సిమం ఆదాయం ఎంత అంటే రానివ్వండి, ఫస్ట్ 3 సంవత్సరాలు కూడా ఏకదాటిగా రాత్రి పగలు కూడా కష్టపడినట్టు మేము బాధపడతామని తన యొక్క కృషి తర్వాత చాలా గొప్పగా చేశాడు. డెవలప్ చేస్తాడో బాగుంటుందండి. బాధపడి పని లేదు. బాధపడినాక మీకు ఆరోగ్యం ఉందనుకోండి, ఆరోగ్యం ఏమైపోయింది, మనిషి ఆహారం విషమైపోయింది, వాతావరణం విషమైపోయింది, మనిషి మనసు విషమైపోయింది. 3 విషయాలు ఏకైకంగా పనిచేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన అబ్బాయికి అనుకోకుండా ఇలాంటి అబ్బాయిలు ఎంతోమంది ఈ పరిస్థితుల్లోకి వస్తేనే ఈ యొక్క దౌర్భాగ్యమైన స్థితి బాగుపడుతుంది తప్ప ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికో అమెరికా వెళ్ళాలని, ఇంకో ఊరు పోవాలని, హైదరాబాదులో మెడ్రాసు పోయి ఏదో కార్లు వేసి తిరగాలంటే ఇక్కడ సర్వనాశం మొత్తం దుస్థితి ఏం ఉండదు, మిగిలిది ఏం ఉండదు. ఇంకా దిగుబడి మోజులో రసాయన సాగుకు మొగ్గు చూపుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేయడం కష్టతరమే. దేశంలోనే ఉన్నత ఉద్యోగాన్ని వదిలి చిన్న గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో రాణించగలడా అనే అనుమానాలు పటాపంచలు చేసి దశాబ్దాలుగా తాను వ్యవసాయంలో సాధించలేని మేలుజాతి దిగుబడిని అందించి ప్రకృతి సేద్యంతోనే ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు యువ రైతు అప్పాజీ.